హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. నేను ఎందుకు షేర్ చేయమంటున్నానంటే ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ విషయం అనేది చెప్పబోతున్నాను. ఏపీ సెట్ మీద ఎవరైనా ఇంత అక్యురేట్గా వీడియో చేసి ఉంటే అసలు ఇంకా నేను వీడియోలు చేయడం ఆపేస్తాను బ్రదర్. సో ఎవరు చేయలేదని చెప్పేసి కూడా ఛాలెంజ్ చేస్తున్నాను. సో కాబట్టి ఫ్రెండ్స్, ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి. సో లేట్ చేయకుండా వీడియోని అయితే చూద్దాం. మనకు ఇప్పటి వరకు నేను చెప్పాను ఫ్రెండ్స్, మనకేంటి అంటే సెప్టెంబర్ 4వ తారీఖు ఒక కేసు ఉంది, సెప్టెంబర్ 1st తారీఖు ఒక కేసు ఉందని చెప్పేసి నేను చెప్పాను కదా. సో దానికంటే ముందుగానే అసలు ఫస్ట్ కేసు ఫైల్ చేసినటువంటి కేసు ఏంటి, ఆ కేసు ఎప్పుడు హియరింగ్కి రాబోతుంది, అసలు దాంట్లో జడ్జిమెంట్ ఏమి ఇచ్చిండ్రు అనేది మీ ముందుకు ఉంచబోతున్నాను. ఇప్పుడు ఆ జడ్జిమెంట్లో ఏముంది అనేది మీరైతే క్లియర్గా విని దీన్ని నలుగురికి షేర్ చేయండి. ఎందుకంటే ఏపీ ప్రభుత్వం అనేది అసలు విద్యార్థులను ఇప్పుడు పట్టించుకోనట్టుగానే ఉంటుంది. ఎందుకు అంటే చాలా లక్షల మంది విద్యార్థులు అనేది ఈ ఫైనల్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. చాలా చాలా ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. సో నేను మిమ్మల్ని కన్ఫ్యూజ్లో పడేయకుండా మీకు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అందిస్తున్నాను. ఇందులో ఇక్కడ చూడండి, షో కాజ్ నోటీస్ బిఫోర్ అడ్మిషన్ ఇన్ ద హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి స్పెషల్ ఒరిజినల్ జ్యూరిడిక్షన్. సో థర్స్డే 31st డే ఆఫ్ జూలై, అంటే జూలై 31వ తారీఖు 2025 అంటే 2025 సంవత్సరంలో. ఇక్కడ చూడండి, ద హానబుల్ శ్రీ జస్టిస్ కె శ్రీనివాస్ రెడ్డి, అంటే గౌరవనీయులు మన జడ్జి శ్రీనివాస్ రెడ్డి గారు, రిట్ పిటిషన్ నెంబర్ 20159 ఆఫ్ 2025. ఈ రిట్ పిటిషన్ నెంబర్ ఫ్రెండ్స్ ఇది. సో ఇక్కడైతే ఒక పర్సన్, అంటే మన స్టూడెంట్ అయితే కేసు వేసిండ్రు. ఆ కేసు గతంలో చెప్పినట్టుగా నేను ఇక్కడ కూడా బ్లాక్ చేస్తాను, ఎందుకంటే యూట్యూబ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చేస్తే బ్లాక్ చేస్తుంది. కాబట్టి ఎంవిఎస్ అని మాత్రమే చెప్పగలుగుతాను నేను. ఎంవిఎస్ అనే స్టూడెంటు వేసిండు మన ప్రకాశం డిస్టిక్ నుంచి. ఎంవిఎస్ స్టూడెంటు, నన్ను లోకల్గా గుర్తించండి, నేను నాన్ లోకల్ కాదు అనేది పిటిషన్. సో ఆ పిటిషన్లో ఎవరెవరికి నోటీసులు ఇచ్చారంటే ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి, దాని తర్వాత ద సెక్రటరీ ఏపీ స్టేట్ కౌన్సిల్ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళకు, నెక్స్ట్ ద కమిషనర్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి, దాని తర్వాత కన్వీనర్ ఈఏపీ సెట్ 2025 జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ కాకినాడ. వీళ్ళకైతే ఈ నలుగురికైతే నోటీసులు హైకోర్టు ఇష్యూ చేయడం జరిగింది. దేని మీద ఇష్యూ చేసిరంటే ఇక్కడ చూడండి, క్లియర్గా నేను చదువుతాను. ఈ జడ్జిమెంట్ కూడా మీకు అందుబాటులోకి తీసుకొస్తాను, మీరు చూడొచ్చు కోర్టు వెబ్సైట్లోకి వెళ్ళి. వేరాజ్ ద పిటిషనర్ అబోవ్ నేమ్డ్ ద త్రూ హిజ్ అడ్వకేట్ టిడి పనికుమార్ presented this petition under Article 226 of the Constitution of India is filed praying that in the circumstance stated in the affidavit filed here with the High Court may be pleased to issue writ or direction, more particularly one in the nature of writ of mandamus declaring the action of respondents in not considering the candidature of the petitioner as local క్యాండిడేట్గా పరిగణించాలని చెప్పేసి వాళ్ళకు ఆర్డర్స్ ఇవ్వాలి, ఆదేశించాలని చెప్పేసి కోరడం జరిగింది. ఫర్ అడ్మిషన్ ఇన్ 2000 ఏపీ సెట్ 2025 ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2025-26, అంటే 2025-26కి సంబంధించి ఈ క్యాండిడేట్ని అయితే, కేసేసిన క్యాండిడేట్ అయితే లోకల్ క్యాండిడేట్గా గుర్తించాలని చెప్పేసి కోర్టు ఆర్డర్ ఇవ్వాలని చెప్పేసి కోరడం జరిగింది. సో ఇంకా లేట్ చేయకుండా ఫ్రెండ్స్, మనమైతే ఈ క్లియర్గా ఇదంతా చదువుకుంటూ పోతే చాలా లెంతీ అయిపోతుంది. సో దానికంటే అసలు ఆర్డర్ ఏమి ఇచ్చిండ్రు అనేది ఇక్కడ చూద్దాం. ఇక్కడ హైకోర్టు వాళ్ళకి ఆదేశించింది అన్నట్టు. ఎప్సెట్ కన్వీనర్ ఉన్నారు కదా, ఆయనకు వాళ్ళకు ఆదేశం ఇచ్చింది. ఏమని, ద కన్వీనర్ ఏపీ సెట్ 2025 జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ కాకినాడ ఈస్ట్ గోదావరి ఆర్బి అండ్ హియర్ బై డైరెక్టెడ్ టు షో కాజ్ ఐదర్ అపియరింగ్ ఇన్ పర్సన్ ఆర్ త్రూ యాన్ అడ్వకేట్, పర్సనల్గా లేదా అడ్వకేట్ ద్వారా అటెండ్ కావాలి అని చెప్పేసి ఇక్కడైతే ఆదేశిస్తున్నారు. యాజ్ టు వై ఇన్ ద సర్కమ్స్టెన్స్ సెట్ అవుట్ ఇన్ ద పిటిషన్ అండ్ మెమోరండమ్ ఆఫ్ గ్రౌండ్స్ ఫైల్డ్ హియర్ విత్ కాపీ ఎన్క్లోజ్డ్, దిస్ రిట్ పిటిషన్ షుడ్ నాట్ బీ అడ్మిటెడ్ విత్ ఇన్ 4 weeks. 4 వారాల్లోగా ఈ పిటిషన్ అయితే ఎందుకు అడ్మిట్ చేయకూడదో నువ్వు పర్సనల్గా అటెండ్ అయ్యి లేదా లాయర్ ద్వారా అటెండ్ అయ్యి చెప్పమని చెప్పేసి అయితే హైకోర్టు ఆదేశించింది ఫ్రెండ్స్. ఇది జడ్జిమెంట్ వచ్చింది. నేను జడ్జిమెంట్ గురించే చెప్తున్నాను, మీరు ఏదో అనుకుని దయచేసి వీడియోని అయితే స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, వీడియోని అస్సలు స్కిప్ చేయొద్దు. ఇక్కడ వచ్చేసి చూడండి, హైకోర్టు ఆర్డర్ ఏమి ఇచ్చిందంటే, ద కోర్టు మేడ్ ద ఫాలోయింగ్ ఆర్డర్ నోటీస్ బిఫోర్ అడ్మిషన్ చేసుకోవడానికి ముందర ఒక నోటీస్ అయితే
ఆర్డర్ అయితే ఇచ్చింది. ఆ ఇష్యూ ఆర్డర్ ఏంటంటే లెర్న్డ్ కౌన్సిల్ ఫర్ ద పిటిషనర్ ఈజ్ పర్మిటెడ్ టు టేక్ అవుట్ పర్సనల్ నోటీస్ ఆన్ రెస్పాండెంట్ నెంబర్ 4 బై రిజిస్టర్డ్ పోస్ట్ విత్ అక్నాలజ్మెంట్ డ్యూ అండ్ ఫైల్ ప్రూఫ్ ఆఫ్ సర్వీసెస్ బిఫోర్ ద రిజిస్ట్రీ విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ 3 weeks. 3 వారాల లోపల నువ్వు రిజిస్టర్డ్ పోస్ట్ చేసి నీ ఇష్యూని అయితే ఆయనకు పర్సనల్ నోటీస్ను పంపి నీ ఇష్యూ మీద అని చెప్పేసి రిజిస్టర్డ్ పోస్ట్ పంపించి ఆ రిజిస్టర్డ్ పోస్ట్ అక్నాలజ్మెంట్ ఏదైతే ఉందో అది రిజిస్ట్రీ దగ్గర ఫైల్ చేయమని చెప్పేసి కోర్టు ఆదేశించింది. ఎట్ ద సేమ్ టైమ్ ఇన్ ద మీన్ టైమ్ ద అప్లికేషన్ ఆఫ్ ద పిటిషనర్ కెన్ బీ యాక్సెప్టెడ్ ఇన్ ద ఫిజికల్ ఫామ్. ఈ కేసు వేసిన పర్సన్ ఏదైతే ఉందో ఆయన ఫిజికల్గా ఆయనతో ఒక పేపర్ మీద రాపించుకొని లోకల్ క్యాండిడేట్గా కన్సిడర్ చేయమని చెప్పేసి ఆదేశించింది. కన్సిడరింగ్ ద పిటిషనర్ యాజ్ లోకల్ క్యాండిడేట్ దిస్ విల్ బీ సబ్జెక్ట్ టు ద అవుట్కమ్ ఆఫ్ ప్రజెంట్ రిట్ పిటిషన్. ఈ రిట్ పిటిషన్ ఫైనల్ జడ్జిమెంట్ ఏదైతే ఉందో దానికి లోబడే ఉంటుంది అని చెప్పేసి అన్నాడు. ఇట్ ఈస్ మేడ్ క్లియర్ దట్ నో ఈక్విటీస్ విల్ బీ క్లైమ్డ్ బై ద పిటిషనర్ అకౌంట్ ఆఫ్ దిస్ ఆర్డర్. ఈ ఆర్డర్ ప్రకారంగా నువ్వు ఏం ఈక్విటీస్ కూడా క్లైమ్ చేయడానికి వీల్లేదని కూడా ఈ యొక్క పిటిషనర్కి అయితే కోరడం జరిగింది. సో ఫ్రెండ్స్, పోస్ట్ ద మ్యాటర్ ఫర్ 4 weeks 4 వారాలకి ఈ మ్యాటర్ని అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో ఇది ఎప్పుడు వస్తుందంటే ఆగస్టు 28న వస్తుంది ఫ్రెండ్స్. దీంట్లో గవర్నమెంట్ వాళ్ళు కూడా దీనికి కౌంటర్ కూడా వేయడం జరిగింది. ఇదైతే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుందా? ఇక్కడ అసిస్టెంట్ రిజిస్ట్రార్ సెక్షన్ ఆఫీసర్ ఉందా, యు శ్రీదేవి అసిస్టెంట్ రిజిస్టర్ ఆఫీసర్ అని చెప్పేసి ఇదైతే జెన్యూన్ ఆర్డర్ ఫ్రెండ్స్. ఇది కోర్ట్ ఆర్డర్. చూడండి, వీళ్ళందరికైతే నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది కోర్టు ద్వారా. హైకోర్టు చూస్తున్నారు కదా మీకు. ఇది ఎప్పుడు వచ్చిందంటే జడ్జిమెంటు July 31st వచ్చింది ఫ్రెండ్స్. పోస్ట్ ద మ్యాటర్ ఆఫ్టర్ 4 weeks 4 వారాలకి వాయిదా వేసింది. ఇక్కడ మీ మోర్ చూస్తున్నారు కదా, ఇది అప్పుడు వచ్చింది అన్నట్టు. ఇప్పుడు July 31st వచ్చింది. ఇది ఫ్రెండ్స్. ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మరొక అప్డేటెడ్ సమాచారంతో వస్తాను నేను. అదేంటంటే ఆగస్టు 14th లోపు కేసు అయితే మళ్ళీ బెంచ్ మీదకి అయితే హియరింగ్కి రావడానికి గవర్నమెంట్ అయితే ప్రయత్నం చేస్తుంది. సో ఆ 14th లోపు అంటే ఇంకా 2-3 days లోపు వస్తుందా రాలేదని సాయంత్రం ఒక వీడియోని అయితే చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.